డోంట్ వర్రీ, హీ విల్ బి ఆల్ రైట్. అమ్మా, నీ ఉసురు పోసుకోవాలని చూసి నాకు ఊపిరిపోయించావమ్మా. నువ్వెంత కసాయపడివైనా చిన్నాళ్ళు నన్ను పెంచిన తండ్రివి కదా నాన్న. వద్దమ్మా, తండ్రి అనే మాటకే రోత పుట్టించిన మనిషినమ్మా నేను. నన్ను నాన్న అని పిలిస్తే నువ్వు రాక్షసుడు బిడ్డవైపోతావమ్మా. కొండయ్య, ఇంతకాలం నువ్వు ఎదుటి వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూశావు. ఇప్పుడు కంటి నిండా నీళ్లు పెట్టుకున్నావు. అదే నీలో పశ్చాత్తాపాన్ని చూపిస్తోంది. బోసు బాబు, నువ్వు నన్ను బతికించావు. నేను మీ అమ్మ నమ్మకాన్ని బతికిస్తాను. ఆ బసవప్ప చేసిన హత్యలకు, చేయించిన దుర్మార్గాలన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్ష్యం. వాళ్ళని పోలీసులకు చెప్పేస్తాను. ఈ నెల 30వ తారీఖున శ్రీకాంత్ గారి హత్య కేసులో ఎంక్వైరీ జరుగుతుంది. ప్రత్యేకంగా సాక్ష్యం చెప్పబోతున్నట్టు గానీ అతనికి తెలియకూడదు. అయ్యా, కనకమాల క్షమ తప్పించుకుంది. కొండే కూలిపోయేట్టు ఉన్నాడు. తమ కొంప కూడా కూలిపోతుందేమోనన్న డౌట్. బసవప్ప చేసిన అన్యాయాలన్నీ వివరించి చెప్పాలి. నేను లేడే. రైతుల్ని తీసుకెళ్లేంత మాత్రాన ఆ బసవప్ప ఫ్యాక్టరీని వదిలిపెడతాడా? అవును బాబు, వాడు రక్తం రుచి మరిగిన పులి. మాటు వేసి మేకపిల్లను మింగిపోతాడే గాని వేటుకు దొరకడు. తెలుసమ్మా, వాడిని వంచాలంటే సంఘటిత శక్తి కావాలని తెలుసు. అందుకే రైతుల్ని సమీకరించి తీసుకువెడుతున్నాను. మీ నాన్నగారు ఒకప్పుడు ఇలాగే వాడిని ఎదుర్కొని మా నాన్న చిందించిన ప్రతి రక్తపు బొట్టుకు వాడి నెత్తురు బొట్టుతో ఖరీదు కట్టి బాకే చెల్లిస్తానమ్మా. ఏ పవిత్రమైన ఆశయం కోసం నా తండ్రి ప్రాణాలు అర్పించాడో ఆ ఆశయాన్ని నేను పూర్తి చేస్తాను. బ్యాలెన్స్ షీట్ తయారు చేశారా రామస్వామి? చిత్రం చేశానండి. ప్లీజ్ బసవప్ప గారు ఊరుకోండి. మీరు ఈ ఫైల్ ఒకసారి చూసి సంతకాలు చేస్తే మిగతా అన్ని కార్యక్రమాలు నేను చూసుకుంటాను. ఫ్యాక్టరీని కన్న బిడ్డలా పెంచుకొచ్చాను. ఆ కొండయ్య గాడి పెళ్ళం ఆస్తి కోసం ఆడిన అబద్ధం కోసం ఇంత దారుణం జరిగిపోయింది. ఊరుకో రామస్వామి, ఊరుకో. కన్న కూతురు అత్తవారింటికి పంపేటప్పుడు బాధగా ఉండదు? అలాగే ఇది 4 రోజులు పోయిన తర్వాత కాన్పు కోసం ఇలా ఇంటికి తిరిగి వచ్చినట్టు నిజాలు బయటపడి మన ఫ్యాక్టరీ మనకే వచ్చేస్తుంది. ఊరుకో. ఇదిగో సార్, వెళ్ళొస్తాను. ఫ్యాక్టరీని జాగ్రత్తగా చూసుకో. ఏమైందిరా? హరి హరి, దుర్ముహూర్తంలో ఫ్యాక్టరీ అప్పచెప్పాం. ఇలాంటిది ఏదో జరుగుతుందని నేను డౌట్ పడుతూనే ఉన్నాను. నా డౌట్ కరెక్ట్. మిషనరీ చెడిపోతే ఫ్యాక్టరీ మూతపడినట్టేనా బాబు గారు? నన్ను అడుగుతావేమిట్రా? కోర్టు వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కదా. మిషనరీ ఏ జకోత్సవేకియా నుంచో తెప్పించి గవర్నమెంట్ ఎప్పటికో వేయిస్తుంది. ఎప్పటికోనా? అయితే 1000 కొద్ది ఎకరాలు వేసిన చెరుకుపడినంత ఏం కావాలి? వంట చెరుకే వాడుకోండి. ఇదంతా కోర్టు గొడవల మూలంగా వచ్చింది. కోర్టులో బోసుగాడు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఆగిపోయావేం బసవప్ప? ఎందుకు ఆపుతానయ్యా? నువ్వు ఆ కనకమహాలక్ష్మి కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం వల్లే కదా ఫ్యాక్టరీ నా చేయి దాటిపోయింది. ఈ ఫ్యాక్టరీ నా చేతిలో కనుకుంటే ఇప్పుడు లక్షలకు లక్షలు తారపోసి విమానంలో మెషినరీని, ఇంజనీర్ని తెప్పించి ఫ్యాక్టరీని పనిచేయించేవాడిని, రైతులకి ఏ కష్టం లేకుండా చూసేవాడిని. మీరు పోట్లాడుకున్న మా నోటికాడ కూడు బాధించారు కదా. పిల్లల మీద పుస్తకాలు పడి సరికేసాం కదయ్యా, మా బతికం కావాలా? ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. వెంటనే సమ్మెలు, సత్యాగ్రహాలు జరిపించండి. ఈ ఫ్యాక్టరీని తిరిగి నాకు అప్పగించేలా చూడండి. మీకు ఏ కష్టం లేకుండా చూస్తాను. ఇతన్నే నమ్ముకుంటే మీ నోట్లో దుమ్మే. బసవప్ప, గొర్రెనే నమ్మాలి కానీ కసాయి వాడిని నమ్మకూడదు. ఈ రైతుల మనసు విరిచి నా మీదకు రెచ్చగొట్టాలని చూస్తున్నావు కదూ? నీ నక్క జిత్తులను నార కింద తొక్కేసి నీ దుర్మార్గాన్ని కాలరాస్తాను. నా సర్వస్వం ధారపోసైనా సరే చేలల్లో ఉన్న చెరుకు పంటను బెల్లపచ్చల కింద మారుస్తాను. జయం మాదేనని నిరూపిస్తాను. అయ్యా, వీడి దగ్గర మంత్రశక్తులు ఏమన్నా ఉన్నాయా అని నా డౌట్. రామస్వామి, నీ డౌట్ కరెక్టేనయ్యా.